పరిపాలన పైన పట్టులేని వ్యక్తులు అధికారంలో ఉంటే ప్రజలు ఇబ్బందులు పడక తప్పదు. అధికారంలో ఉన్న పార్టీలు ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇచ్చేటప్పుడు ఆ సంక్షేమ పథకం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా, మేలు జరగదా, దీనివల్ల ఇతరత్ర ఏదైనా నష్టాలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటిపైన చర్చ చేసి ఆ చర్చ చేసిన తర్వాత ఏదైనా లోపాలు ఉంటే వాటిని సవరించుకుని ఒక ప్రణాళిక ప్రకారం ఒక పథకాన్ని అమలు చేయాలి. చంద్రబాబు దెబ్బకు ఈరోజు ఆటో డ్రైవర్లంతా భిక్షాటన చేసే పరిస్థితికి వచ్చింది. ఒక్కసారి ఈ సన్నివేశం చూడండి. ఒక్క రౌండ్ చాలు, ఇంకా ఎక్కువగా అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఆ మహిళలకు ఏదైతే ఉచిత బస్సు అనౌన్స్ చేశారో, మహిళలకు ఉచిత బస్సు అనౌన్స్ చేసింది కూడా రాష్ట్రం మొత్తం మహిళలు తిరగచ్చు అని ఆయన ఎన్నికలలో హామీ ఇవ్వడం జరిగింది. ఏ బస్సులో అయినా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పాడు. కానీ ఈరోజు ఆ పథకాన్ని అమలు చేసేటప్పుడు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ వీటిలో మాత్రమే మీరు ప్రయాణించవచ్చు, మిగతా ఏ బస్సుల్లో ప్రయాణించడానికి లేదు అని అన్నారు. అది కూడా ఇప్పుడు పల్లె వెలుగుల్లో ఆల్ట్రా పల్లె వెలుగుల్లో ఈయన ఉచిత బస్సు అనే లోపల ఆటో డ్రైవర్లు అందరూ కూడా మాకు నష్టం జరుగుతుంది, ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లందరూ కూడా జీవనోపాధిని కోల్పోతారు, మాకు ఆల్టర్నేటివ్ ఏది చూపించకుండా మీ ఇష్టానుసారం సంక్షేమ పథకాలు అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అని అన్నావు, ఇక్కడ ఆటో డ్రైవర్లు నష్టపోయారు. మహిళలకు ఉచిత బస్సుకి 2600 కోట్లు ఖర్చు అవుతుంది అని అన్నావు. 4.5 లక్ష దివ్యాంగుల పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు, అవ్వాతాతల పెన్షన్లు తీసేసావు. దివ్యాంగులకు మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొస్తే కానీ మీ పింఛన్ రాదు అని అంటున్నావు. అంటే సంక్షేమ పథకాలు నువ్వు ఇవ్వాలి అంటే ఒక వర్గానికి మేలు చేస్తావు, మరో వర్గానికి నష్టం చేస్తావు. ఇదేనా పరిపాలన అంటే? పరిపాలన పైన అనుభవం లేని, పరిపాలన పైన పట్టు లేని రాజకీయ పార్టీలే ఇలా చేస్తుంటాయి. ఈరోజు మీరు ఒక సంక్షేమ పథకం ఇస్తూ దానివల్ల మరికొన్ని సామాజిక వర్గాలు మరియు కొంతమంది ప్రజలు, దివ్యాంగులు కావచ్చు, అవ్వాతాతలు కావచ్చు, లేకపోతే ఆటో డ్రైవర్లు కావచ్చు, నువ్వు ఇచ్చే కొన్ని పథకాల వల్ల అందరూ నష్టపోయే పరిస్థితి. పథకాలు అనౌన్స్ చేయటం ఎలా, దానిని సక్రమంగా అమలు ప్రణాళికలు రచించుకోకుండా అమలు చేయకపోవటం ఎలా, ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడు వివిధ వర్గాలు నష్టపోనేలా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అందుకే అంటుంటారు పరిపాలన పైన అనుభవం ఉండాలి, పరిపాలన పైన పట్టు ఉండాలి. అప్పుడే మనం ప్రజలందరినీ కూడా మెప్పించగలం. ఇష్టానుసారం హామీలు ఇచ్చేయటం, అవగాహన లేకుండా హామీలు ఇచ్చేయటం, ఏదో మనం చెయ్యాలి కదా అనే సంక్షేమ పథకాలు అమలు చేయటం, అందులో కూడా ఆ పథకాన్ని అమలు చేసేటప్పుడు మరో పథకాన్ని మరో లబ్ధిదారునికి నష్టం వచ్చేలా ప్రయత్నించటం, ఈ పనులన్నీ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులే కానీ ప్రజలకి మేలు చేసే పనులు కానే కావు. అందుకే అంటుంటారు ప్రభుత్వం పైన, పరిపాలన పైన పట్టు లేని చంద్రబాబు ఈరోజు ఆయన ఇచ్చే కొన్ని సంక్షేమ పథకాలు అరాకొరాగా అమలు చేస్తూ వివిధ వర్గాలను ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నాడు, అవ్వాతాతలను ఇబ్బంది పెడుతున్నాడు, దివ్యాంగులను ఇబ్బంది పెడుతున్నాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు. అప్పుల పాలు చేస్తూ మీ కార్యకర్తలను మాత్రం కోటీశ్వరులను చేస్తున్నారు. మీ కార్యకర్తలు, మీరు తప్ప మీ పరిపాలనలో
ప్రజలెవరికీ కూడా మంచి జరగట్లేదు అన్నదే నేను ఈ వీడియో ద్వారా టీడీపీ పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను.